రెసిపీ మొదలు పెట్టే ముందు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో హాయ్ హలో ఎట్లున్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్రమ్ వ్లాగ్స్. ఇవాళ అయితే నేను హోటల్ స్టైల్ వడలు అయితే చూపించబోతున్నానండి. ఇదైతే వీడియో పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే పొట్టు మినపప్పును 2 చాయ్ గ్లాసులు అయితే తీసుకొని 3 సార్లు బాగా కడిగేసుకున్నానండి. నెక్స్ట్ జార్లోకి తీసేసుకొని 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, 1 ఇంచు ఉన్నటువంటి అల్లం ముక్కని సన్నగా అయితే తరిగేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ 3 అయితే వేసేసుకొని బాగా మిక్సీ అయితే పట్టేసుకుందాం. మిక్సీ పట్టేటప్పుడు వడలకి చాలా గట్టిగా ఉండాలండి. ఇక్కడ చూడండి, నేను స్పూన్తో పిండి తీస్తుంటే అస్సలు జారట్లేదు. ఈ విధంగా ఉండాలి. మీకు అంత కష్టంగా ఉంటే పిండి పట్టడం కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు, ఎక్కువ అస్సలు వేయద్దు. నేనైతే ఓన్లీ దోసెళ్లతో కొంచెం జల్లించాను వాటర్, అంతే. అలా ఉండాలి పిండి అనేది. అయితే ఈ పిండిని అంతా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి, మీకు ఈజీగా ఉండే బౌల్లో. ఈ బౌల్లోనే ఇక్కడ చూపిస్తున్న విధంగా సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు అయితే యాడ్ చేసేసుకోండి. తర్వాత పించ్ ఆఫ్ సోడా, వంట సోడా ఉంటుంది కదండి, అది కలిపేసుకోండి. నెక్స్ట్ తరిగి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, నా దగ్గర కొంచెమే ఉందండి కొత్తిమీర, సో అదైతే యాడ్ చేశాను. 1 రెబ్బ కరివేపాకు, అది కూడా ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు చేత్తోనే ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా అయితే కలిపేసుకోండి. మీకు బాగా ఉల్లిపాయ కలిసిపోయిందన్న తర్వాత ఇలా ఏదో ఒక డైరెక్షన్లో మాత్రమే ఇలా అయితే పిండిని తిప్పేసుకోండి. ఇది ఎందుకంటే ఎయిర్ బబుల్స్ అయితే ఫామ్ అవుతాయి, మన వడ అయితే మంచి ప్లఫీగా వస్తుందండి ఇలా చేయడం వలన. 1 నిమిషం పాటు ఇలా చేసేసుకున్న తర్వాత ఈ పిండిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ చాలండి. ఈలోపు ఒక మందపాటి కడాయి తీసేసుకొని ఆయిల్ అనేది వేసేసేయండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక బూందీ సైజ్ అంతా పిండి అయితే ఆయిల్లో వేయండి. అప్పుడైతే చూసారా, అక్కడ బబుల్స్ అయితే వస్తున్నాయి ఆ పిండి చుట్టూ. అలా వస్తే మన ఆయిల్ అనేది కరెక్ట్గా వేడయిందండి. ఇప్పుడైతే మనం వడలు వేసుకోవచ్చని. ఈ ప్రాసెస్ మొత్తం నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒకటొకటిగా వడలైతే కొంచెం దూరంలో వేసేసుకోండి. ఇలా చూపిస్తున్నట్టుగా వడలు వేసేసిన తర్వాత 1 నిమిషం పాటు ఆయిల్లో అలాగే వదిలేయండి. పైకి అయితే వడలు బాగా తేలాలండి. చూపిస్తున్నట్టుగా గరిటెతోటి కింద నుంచి ఇలా అంటే వడలు అస్సలు స్టిక్ అవ్వకుండా పైకి అయితే ఈజీగా తేలాలి. అప్పుడే మన వడ రెసిపీ అనేది బాగా వస్తుంది. ఈ వడలు చేసేటప్పుడు స్టవ్ అయితే అసలు సిమ్లో పెట్టకండి, ఎందుకంటే మనం వడ వేయంగానే కింద అంటుకైతే స్టిక్ అయిపోతుంది. హైలో అస్సలు పెట్టకండి. వడలైతే పైన అయితే క్రిస్పీగా, లోపలేమో పిండి పిండిగానే ఉండిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో ఇక్కడ చూపిస్తున్న విధంగా వడలైతే బాగా ఫ్రై చేసుకోండి. మనకి ఫ్రై అయ్యిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే, మనం వేసిన ఉల్లిపాయ ఇలా బ్రౌన్ కలర్లో రావాలండి, అప్పుడైతే మంచిగా ఫ్రై అయిపోయినట్టు. అదే టిప్. దాని తర్వాత అయితే తీసేసుకోవచ్చు. చూసారు కదా వడలు ఎంత రౌండ్గా వచ్చాయో. బాగా ఎలా రౌండ్గా వచ్చాయో అది కూడా చూపిస్తానండి. ముందుగా అయితే ఇలా పిండి పెట్టుకున్న పక్కనే వాటర్ అయితే పెట్టుకోండి. ఆ వాటర్లో అయితే మీ హ్యాండ్ డిప్ చేసుకున్న తర్వాత మీ హ్యాండ్కి ఎంత పిండి అయితే వస్తుందో, మీరు ఎంత సైజులో కావాలనుకుంటున్నారో అంత పిండిని అయితే తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని మధ్యలో అయితే చిల్లు పెట్టేసుకొని నెక్స్ట్ అయితే బాండీలో అయితే వేసేసుకోవచ్చండి. ఇలా చూపిస్తున్న విధంగా నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. చాలా ఈజీ ప్రాసెస్. ఈ విధంగానే ఒక్కో గారె అయితే స్లోగా అయితే వేసేసుకోండి. ఫాస్ట్గా వేస్తే ఆయిల్ మీదకి పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఫాస్ట్గా అస్సలు వేయొద్దు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా రౌండ్ అయితే చేసేసుకొని దాని లోపల అయితే ఒక చిల్లు అయితే పెట్టేసుకోండి. తర్వాత అయితే ఇంకా మరుగుతున్న ఆయిల్లో అయితే వేసేసుకోవచ్చండి. చాలా ఈజీ వడలు చేసుకోవడం. మనమే హైరాణ పడిపోతూ ఉంటాము. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ హాయిగా వడలు అయితే చేసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా కింద అయితే బాగా కాలిన తర్వాత ఫ్లిప్ అయితే చేసుకోండి. ఇలా ఈజీగా రావాలండి. కడాయికి అయితే అస్సలు స్టిక్ అవ్వకూడదు పిండి అనేది, ఆ విధంగా ఉండాలి. ఒకసారి వడలు చేసి మనం ఆయిల్లో వేసిన తర్వాత ఈజీగా అయితే ఇలా గరిటెతోటి కింద నుంచి లేపంగానే ఈజీగా వచ్చేయాలండి. కింద అయితే అసలు స్టిక్ అవ్వకూడదు. నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు పాటించి వడలు అయితే చేస్తే మీకైతే ఇలాగే వస్తాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో వడలు. ఇలా వచ్చిన వడల్ని పక్కకైతే తీసేసుకోండి. ఇవైతే రెడీ టు సర్వ్ అండి.
ఈసారి నా స్టైల్లో మీ ఇంట్లో వడలు చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.